హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. సో కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. ముందుగా సాలిడ్ మూవీ స్టఫ్ నుండి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి బాలకృష్ణ గారికి ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సో టీజర్ చూసారుగా, ఎలా అనిపించింది? అదే పవర్ఫుల్ డైలాగ్స్, అదే మాస్, కాకపోతే ఈసారి మాస్ మొండోడిలో ఉంది. అంటే ఇందులో ఒక ఓరం మాస్ అడవి బిడ్డ మొండోడిలాగా చేస్తున్నారు మన బాలకృష్ణ గారు. సో వినడాలు ఉండవు, నచ్చినట్లు చేసుకుపోవడాలే. అండ్ బీజిఎం ని మంటెక్కించారు తమన్ గారు. ఇది శాంపుల్ మాత్రమే అండ్ ఇంకా ముందు వేరేలాగా ఉంటుంది. సో మనకు దొరికిన కొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. డీటెయిలింగ్ నెంబర్ 1, భగవంత్ కేసరిలో కేసరి అంటే అర్థం తెలుసా? కేసరి అంటే రవ కేసరి కాదు, లేక హిందీలో అక్షయ్ కుమార్ గారి సాంగ్ లో కేసరి అంటే ఆరెంజ్ కలర్ కాదు. ఇక్కడ కేసరి అనే పదానికి అర్థం సింహం, అంటే లయన్ అని అర్థం వస్తుంది. సో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని పేరు వినే ఉంటారుగా, సో అలా అన్నమాట. సో ఇక్కడ నేలకొండ భగవంత్ కేసరి, ఇట్స్ ఏ పవర్ఫుల్ నేమ్, అందుకనే ఆ పేరుని పెట్టారు, విచ్ ఇస్ బాలకృష్ణ గారు, హూ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ నటసింహం, అండ్ అందుకనే కేసరి. అండ్ ఎన్బికే యాజ్ ఎన్బికే అంటే నందమూరి బాలకృష్ణ గారు యాజ్ నేలకొండ భగవంత్ కేసరి, ఎన్బికే. సో రెండు కలిసి వచ్చేలాగా పెట్టారు డైరెక్టర్ గారు. సో అందుకనే ఆ లాస్ట్ డైలాగ్ అలా పెట్టారు. ఈ పేరు శానా ఏళ్లు యాదుంటది, గది నేలకొండ భగవంత్ కాదు, ఎన్బికే. డీటెయిలింగ్ నెంబర్ 2, ఈ 108 నంబర్ షర్ట్ మీద ఉంటే ఖైదీ అని అనిపిస్తుంది కదా, యా నాకు కూడా అలాగే అనిపించింది. సో ఈ సీన్ ని మీరు చూసే ఉంటారుగా. సో దాని నెక్స్ట్ సీన్ చూసారా? అంటే ఇది నా గెస్. ఈ సీన్ మూవీలో మన బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ సీన్ అవ్వచ్చు, అదే ఈ మీసం మేలేసే సీన్. సో ఎలా అంటే ఈ 108 లో ఉన్న షర్ట్ కలర్ అండ్ ఈ మీసం మేలేసే సీన్ లో ఉన్న షర్ట్ కలర్ సేమ్ ఒకేలాగా ఉన్నాయి. సో రెండు ఒకే సీన్ లోని స్టిల్స్. సో ఆ నంబర్ చూపించి అదే ఓ పవర్ఫుల్ బీజిఎం తో మీసాన్ని తిప్పుతున్న సింహాన్ని, అదే కేసరిని చూపిస్తారు. సో అప్పుడు థియేటర్స్ ఎలా ఉంటాయో తెలుసా? అండ్ ఆల్సో ఆ మీసాన్ని కాదు, ఆ మీసం కింద ఉన్న గెడ్డాన్ని కూడా చూడండి, అది బ్లాక్ కలర్ లోనే ఉంది. అంటే కేసరి యంగా ఉన్నప్పుడు సీన్ అది. సో ఇప్పుడున్న కేసరికి గెడ్డం వైట్ కలర్ లో ఉంటుంది, ఒకసారి గమనించండి. సో ఎంగేజ్ లో మేబీ జైలుకి వెళ్ళొచ్చు. అండ్ ఈ చేతి మీద ఉన్న టాటూ ఉన్న సీన్ కూడా అదే జైల్లో అవ్వచ్చు. ఆ టాటూలో మనం ఆరోన్ చూడొచ్చు. అడవి బిడ్డ అన్నారుగా, సో మేబీ అందుకనే అలా ఆ టాటూ ఉండొచ్చేమో. డీటెయిలింగ్ నెంబర్ 3, సో డైలాగ్స్ విషయానికి వస్తే రాజు అని వెనకాల ఉన్న 100 మంది మందని చూపిస్తాడు. సో ఇక్కడ రాజు అన్న రిఫరెన్స్ వచ్చేసి అర్జున్ రాంపాల్ గారి గురించి మాట్లాడారు అనేది క్లియర్ గా తెలుసు. సో తను బిగ్గెస్ట్ వెల్దియెస్ట్ మ్యాన్ ఇన్ దట్ ఏరియా అవ్వచ్చు. సో తన కనుసైగల్లోనే పొలిటికల్ పార్టీస్ కూడా నడుస్తూ ఉంటాయేమో. సో తన మాట వినని పార్టీ లీడర్ ని చంపేసి తనను చూడడానికే ఇలా వర్షంలో తన సెక్యూరిటీతో ఇలా ఫ్లవర్స్ తీసుకుని రావచ్చు, అది ఆ పొలిటికల్ లీడర్ పార్థివ దేహం మీద వేయడానికి. అంటే ఇక్కడ యాంటాగనిస్ట్ సూపర్ కామ్ బట్ స్మార్ట్ బ్రెయిన్ విత్ లాట్స్ ఆఫ్ క్రూయాలిటీ ఇన్సైడ్ అన్నట్లుగా చూపిస్తున్నారు. అండ్ అనిల్ రావిపూడి గారు ఎలా చూస్ చేశారో గానీ అర్జున్ రాంపాల్ గారు సూపర్ స్టైలిష్ గా ఉన్నారు, ఎక్సలెంట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది నా గెస్ మాత్రమే. ఇక్కడ కాల్చేది హీరో గారి మీద అనుకుంటాం గానీ వాట్ ఇఫ్ హీరో గారి మీద కాకుండా మాట వినని ఆ పొలిటికల్ లీడర్ ని అలా కాల్చేసి తర్వాత తన ఇంటికే అర్జున్ రాంపాల్ గారు వెళ్లారని చూపిస్తే థింక్ ఆఫ్ ఇట్. నెక్స్ట్, మొండోడు ఆనుకున్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు అనే డైలాగ్ వస్తున్నప్పుడు మనకు జిమ్ ని చూపిస్తారు. అంటే మేబీ అది ప్రైవేట్ జిమ్ అవ్వచ్చు. సో మార్నింగ్ మన అర్జున్ రాంపాల్ గారి ఇంటికి వచ్చి డైరెక్ట్ గా తను వర్కౌట్ చేస్తున్న జిమ్ ఏరియాలో తనకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తారు మన బాలకృష్ణ గారు. సో ఆ మొండోడి గుండె ధైర్యాన్ని ఇలా చూపించబోతున్నారు అన్నట్టుగా డైరెక్టర్ గారు మనకు పరిచయం చేస్తున్నారు. డీటెయిలింగ్ నెంబర్ 4, हिंदी डायलॉग्स. पता है कानों के बीच में भेजा क्यों रहता है, जब कान भारी पड़ती है तो बात भेजे में घुसती है. దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే చెవుల మధ్యలోనే బ్రెయిన్ ఎందుకుంటుందో తెలుసా అని కేసరి అడిగితే ఆ రౌడీ తెలియదు అని చెప్పకుండా తల అడ్డంగా ఆడిస్తాడు. అప్పుడు జబ్ కాన్ భారీ పర్తీ హే, చెవులు వినిపించకపోతే లేదా వినపడకుండా పోతే తో బాత్ భేజే మే ఘుస్తి హే, అప్పుడు చెప్పిన మాట స్ట్రైట్ గా బ్రెయిన్ లోకి చేరుకుంటుంది అని అర్థం. అంటే చెవుల మధ్యలో బ్రెయిన్ ఉండడానికి కారణం చెవులకు చెప్పిన మాట వినపడకపోతే స్ట్రైట్ గా బ్రెయిన్ లోకి వెళ్లిపోవడానికి. ఇది వెరైటీగా అనిపిస్తుందా? అర్థం కాలేదా? సో నాకు అర్థమైన విధంగా చెప్తాను. అంటే ఈ సీన్ కి ముందొచ్చే డైలాగ్ మేబీ కేసరి వాళ్లకు వార్నింగ్ ఇవ్వచ్చు, వెళ్లిపోండ్రా ఇక్కడి నుంచి అని. అయితే ఆ మాటలు చెవులోకి వెళ్ళాయి కానీ బ్రెయిన్ వరకు వెళ్లడం లేదు, వాళ్ళకి అర్థం కావడం లేదు. అప్పుడు మన బాలయ్య బాబు గారి ట్రీట్మెంట్ చురు దవడ మీద దడ్డర్లాడిస్తే ఆ చెవుల్లో ఉన్న మాట స్ట్రైట్ గా బ్రెయిన్ లోకి చేరుతుంది. సో గదే ఈ ముచ్చట, గా మాటలకి అర్థం సమజైందిగా. సో ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ లో అంత మీనింగ్ ఉండొచ్చు, ఇది నాకు అర్థమైంది. మరి మీకు వేరేలాగా అర్థమైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో టీజర్ రిలీజ్ టైంలో మాట్లాడుతూ ఆ హిందీ డైలాగ్స్ పెట్టడానికి కారణం రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ అని చెప్పారు
డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అంటే రౌడీ ఇన్స్పెక్టర్ లో హిందీ డైలాగ్స్ వచ్చినప్పుడు థియేటర్స్ అల్లాడిపోయాయట. సో అందుకే ఈ డైలాగ్స్ పెట్టాను అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్లుగానే ఆ డైలాగ్స్ బాలకృష్ణ గారికి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని క్లియర్ గా చెప్పొచ్చు. డీటెయిలింగ్ నెంబర్ 5. సో ఇంతకు ముందు చెప్పిన డైలాగ్స్ అర్థమైందిగా. ఆ వెంటనే ఆ బస్ లో ఆ ఫైట్ సీన్స్ ముగించుకొని, అంటే లిటరల్ గా వాళ్ళని కుమ్మిపారేసి ఆ టైంలో ఒక ఓల్డ్ క్లాసిక్ ని ప్లే చేస్తారు. అంటే పక్కన ఆ పాట వస్తుంటే మన బాలకృష్ణ గారు డాన్స్ వేస్తూ ఉంటారు అండ్ ఆ వెనకాల ఉన్న రౌడీలు పాటలు పడుతూ ఉంటారు. సో ఆ సాంగ్ ఏమై ఉంటుంది అని వెతికితే మనకు ఫైనల్ గా దొరికేసింది. అండ్ అది March 31, 1971 లో రిలీజ్ అయిన జీవిత చక్రం అనే మూవీలోని సాంగ్ ఇది. అండ్ ఇందులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు అండ్ వాణిశ్రీ గారి కాంబినేషన్ లో ఈ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ పేరు కంటి చూపు చెప్తూ ఉంది, కొంటి నవ్వు చెప్తూ ఉంది, మూగ మనసులో మాట ఓ పిల్ల. ఇంతకు మించి పాడితే మేబీ కాపీరైట్ రావచ్చేమో ఆర్ మీకు విసుగు పుట్టొచ్చేమో. సో ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఈ సాంగ్ 90% కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఈ సాంగ్ రాంగ్ అయితే కరెక్ట్ సాంగ్ కింద కామెంట్స్ లో చెప్పండి, మన వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, మన అనిల్ రావిపూడి గారి ఫస్ట్ మూవీ నందమూరి కళ్యాణ్ రామ్ గారితో చేశారు. సో అందులో బాలేబాబు గారికి ట్రిబ్యూట్ అని ఒక సాంగ్ చేశారు. అంటే అనిల్ రావిపూడి గారికి ఇష్టమైన మూవీలోని బ్లాక్ బస్టర్ సాంగ్ అరే ఓ సాంబా ఆయే రంబా అనే సాంగ్ ని రీమిక్స్ చేశారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ అనిల్ రావిపూడి గారి ఫస్ట్ మూవీ విత్ బాలకృష్ణ గారితో కాబట్టి బాలకృష్ణ గారి కంటే పెద్దయిన ఎన్టీఆర్ గారు కాబట్టి ఆబ్వియస్ గా ఆయన సినిమాలో నుండి ఆ పాటను తీసుకొని ఇందులో పెట్టారనుకుంటున్నాను. బట్ రీమిక్స్ చేస్తారో లేదో తెలియదు గానీ సీనియర్ ఎన్టీఆర్ గారి సెంటినరీ అంటే ఆయన 100th బర్త్డే సందర్భంగా జీవిత చక్రం మూవీలోని ఈ క్లాసిక్ సాంగ్ ని తీసుకొని ఈ మూవీలో పెట్టారు. సో ఒక విధంగా సీనియర్ ఎన్టీఆర్ గారికి ఒక చిన్న ట్రిబ్యూట్ లాంటిది అని చెప్పుకోవచ్చు. సో ఇందులో కూడా అలా పెట్టారని అనుకోవచ్చు. అండ్ ఆ సిచ్యువేషన్ కూడా డైరెక్టర్ గారు అలా సెట్ చేశారంతే. ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడి అలిసిపోయి బస్ ఎక్కి ఇంటికి పోతుంటే ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మన బాలకృష్ణ గారు. అదే ఆ కేసరి విత్ క్లాసికల్ సాంగ్. సో వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో.